హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్. నేను సంపత్ కుమార్ కోడూరి, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. ఈరోజు ముందుగా వచ్చేసి టాపిక్ ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి మరియు అవార్డుల గురించి, అలానే స్పోర్ట్స్లో ఏమైనా అప్డేట్ వస్తే వాటి గురించి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూనే ఉండాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు. ఈరోజు మనకు వచ్చి టాపిక్ రుణగ్రహీతలకు భారీ ఊరట. ఏంటంటే ఇక్కడ 0.50% తగ్గిన రెపో రేట్. ఈ ఏడాది 1% తగ్గింది. యాక్చువల్గా ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనేది ఉంటాయి. ఇవి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చేతిలో ఉంటాయి. అది తగ్గించిన పెంచిన టోటల్ దాని చేతిలోనే ఉంటాయి. ఇక్కడ రెపో రేట్ అనేది 0.50% తగ్గడం వల్ల ఇక్కడ రుణాలు తీసుకునే వ్యక్తులకు చాలా బెనిఫిట్ అండి. అందుకే ఇక్కడ ఏమిచ్చారు, రుణగ్రహీతలకు భారీ ఊరట. అయితే ఈ ఇయర్లో మనకు మొత్తం 3 times అయింది. 1 time 0.25%, ఇంకోసారి 0.25%, ఇప్పుడు 0.50%. టోటల్ 1% అనేది మనకు రిపో రేటు తగ్గింది. 1%. ఓకేనా? అంతకుముందు మనకు ఈ ఇయర్లో ఫస్ట్ స్టార్టింగ్లో 6.5% ఉండేది రిపో రేట్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 3 times తగ్గించడం వలన 5.5% అనేది పడిపోయింది. అసలు రిపో రేట్ అంటే ఏంటిది, రివర్స్ రిపో రేట్ ఏంటో తెలుసుకోవాలి మనం. రిపో రేట్ అంటే ఆర్బీఐ అనేది బ్యాంకులకు మనకు ఇచ్చే వడ్డీకి ఇచ్చే రుణం. ఒక్క నిమిషం. ఆర్బీఐ అనేది బ్యాంకులకు ఇచ్చే రుణానికి ఎంత శాతం వడ్డీ తీసుకుంటుంది అనేది రిపో రేట్. అదే రివర్స్ రిపో రేట్ అని అంటే బ్యాంకుల నుండి ఆర్బీఐ తీసుకుంటుంది 3.35% ఉందండి. అది ఇది రివర్స్ రిపో రేట్. 3.35% ఉంది. కానీ మనకి ఇలా వచ్చిన టాపిక్ అనేది రిపో రేట్ అనేది తగ్గడం వలన 1% తగ్గింది. సో ఇది ఎవరికి బెనిఫిట్, రుణగ్రహీతలకు బెనిఫిట్ అండి. మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది రిపో రేట్ అంటే ఏంటిది, రివర్స్ రిపో రేట్ అంటే ఏంటిది, ఎంత పర్సెంటేజ్ తగ్గించారు, ఎంత 5.5%కి వచ్చేసింది. ఇది దీని వలన ఎవరికి లాభం అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ 2.5 లక్షల లోపు పసిడి రుణాలకు ఊరట. ఈ టాపిక్ కూడా ఎకనామిక్ పర్పస్ అండి. ఏంటనంటే 2.5 మనము గోల్డ్ లోన్ పెట్టి తీసుకుంటాం బ్యాంకులలో రుణాలు. అయితే అంతకుముందు మనకు గోల్డ్ రేట్లో మనకు 75% అనేది రుణం ఇచ్చేవారు. ఈ మధ్యలో అంటే స్టార్టింగ్లో 85% ఉండేది, మళ్ళీ తగ్గించిన తర్వాత ఈ మధ్యలో మళ్ళీ పెంచాలని చూస్తారు. ప్రజెంట్ అయితే 1 lakh ఉందనుకోండి, 75% అంటే 75,000 రూపీస్ అనేది మనకు రుణం అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుండ్రు, ఇంకా కంప్లీట్ కాలే, చేస్తారంట 85% చేస్తారంట. అది ఎక్కడి వరకు, 2.5 లక్షల లోపు పసిడి రుణాలకు. పసిడి అంటే బంగారం కదా, రుణాలకు ఇట్లా ఊరట. ఎంత 2.5 లక్షల లోపు వాళ్ళకైతేనేమో మనకు 85% అనేది వస్తుంది. అంటే సపోజ్ బంగారం విలువ 1 lakh అయితే మనకు ఇచ్చే రుణం ఎంత అని అంటే 85,000 రుణం అనేది ఇస్తారు 1 లక్ష పైన. అట్లా ఎన్ని తులాలు పెడితే అంత మనకు రుణం అనేది వస్తుందండి. అయితే 2.5 లక్షల నుండి 5 లక్షలకైతే చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు రుణం అనేది ఉన్న రేటు పైన 80% రుణం అనేది ఇస్తారు. మనకు 80% రుణం ఇస్తారు. 5 lakhs ఎబోవ్ అయితే 5 lakhs ఎబోవ్ అయిందనుకో మనకు రుణం అనేది 75% వరకు ఇస్తారంట. అప్డేట్ అవుతుంది. ఇంతకుముందు మనకు 75% మాత్రమే ఉండే 2.5 లక్షల లోపు ఉన్నదానికి. ఇది అప్డేట్ అయింది కాబట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఈరోజు వచ్చేసి G7 సదస్సుకు హాజరు కానున్న మోదీ.
ఫస్ట్ ఏంటంటే G7కు ఆహ్వానం, G7 నుండి మోదీకి ఆహ్వానం రాకపోవడం వలన అటెండ్ అవుతలేరని మ్యాటర్ మనకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆహ్వానం వచ్చింది స్వయంగా. ఎవరంటే కెనడా ప్రధాని మన మోదీకి ఆహ్వానం పంపించిందండి. ఏంటంటే ఈ మధ్యలో కెనడాలో ఎలక్షన్లు జరిగినాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలవాలని మోదీ ఒకటి ట్వీట్ చేసిండండి G7 శిఖరాగ్ర సదస్సుకు. ఈ శిఖరాగ్ర సదస్సు హాజరు కావాల్సిందిగా స్వయంగా ఆహ్వానం పంపినందుకు కెనడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపాడు. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపాడు మన ప్రధాని. కెనడాలో కనాస్కిస్లో ఈ నెల 15న కెనడాలో కనానాన్స్కిస్లో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సు ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపిండు. G7 అంటే మనకు తెలుసుకోవాలండి బ్యాక్గ్రౌండ్. G7 ఎప్పుడు స్టార్ట్ అయింది, G7లో ఏ దేశాలు ఉన్నాయి అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. అది G7లో ఉన్న దేశాలు ఏంటి అని అంటే G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, ప్రపంచంలోనే 7 అత్యంత పారిశ్రామిక దేశాలు అనాధికార వేదిక. ఇది ప్రధానంగా ఆర్థిక స్థిరత్వాన్ని చర్చించడం మరియు ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం కోసం తీసుకొచ్చారండి. ఇది ఎప్పుడు G7 1975లో ఏర్పడింది. ఇందులో ఉండేది ఏంటిది మనకు USA, UK, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ అండ్ ఫ్రాన్స్. మొత్తం ఈ 7 దేశాలు మనకు ఇందులో ఉన్నాయండి. అయితే ఎప్పుడు జరుగుతుంది ఈ జూన్ 15 నుంచి 17 వరకు జరుగుతుంది. దీనికి హాజరవుతుంది మన ప్రధాని. నెక్స్ట్ టాపిక్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం. పహల్గామ్ ఉగ్రదాడి ఈ మధ్య జరిగింది కానీ మన భారత్లోని పహల్గామ్ అనే ప్లేస్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆపోజిట్ ఖండించారండి. పహల్గామ్ పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ఖండించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా దేశాల పార్లమెంట్ ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఏకగ్రీవ తీర్మానం ఖండించింది. ఉగ్రదాడికి వ్యతిరేకంగా అన్ని బ్రిక్స్ దేశాల పార్లమెంట్లు పనిచేయడానికి అంగీకరించాయి అని లోక్సభ సచివాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఈ సమావేశానికి ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఉన్నాడు కదా ఓం ప్రకాష్ బిర్లా, ఇతను హాజరయ్యిండ్రు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని నియంత్రించడానికి, నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, వివిధ నేరపూరిత అంశాల దర్యాప్తుతో పాటు న్యాయ ప్రక్రియలలో పరస్పరం సహకరించుకోవడానికి అన్ని దేశాలు అంగీకరించినట్లు ఓం బిర్లా వెల్లడించిండు. అయితే ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటంటే 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అనేది మన భారత్లో జరుగుతుంది. దానికి అధ్యక్షులుగా ఎన్నికైంది మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దాంతోపాటు ఈ మ్యాటర్ వచ్చేసింది. ఈ మ్యాటర్కి ఆపోజిట్గా వీళ్ళంతా మన మద్దతు ఇచ్చేసారు పహల్గామ్ ఉగ్రదాడికి. ప్రధానంగా చెప్పినాడు 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సదస్సు భారత్లో నిర్వహించనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవిని అధికారికంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అప్పగించారు. మన భారత్లో ఈ 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం జరుగుతుంది కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ టాపిక్ ఓకే. బ్రిక్స్ అంటే కూడా మనం తెలుసుకోవాలండి. బ్రిక్స్లో ఏ దేశాలు ఉంటాయి? బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఇది ఎప్పుడు 2009లో బ్రిక్స్ అనేది 2009లో ఏర్పాటైంది. ఫస్ట్ బ్రిక్ అనేది ఉండే పేరు, ఇది ఓన్లీ బ్రిక్ అనేది ఉండే.
ఓన్లీ ఇంతమందికి ఓన్లీ టోటల్ చేయదా, ఓన్లీ ఒక లైను మనకు కావాలంటే చేయొచ్చా అట్లా డిలీట్. 2009లో ఏర్పడింది. ఫస్ట్ దీని నేమ్ బ్రిక్ అని ఉండే. ఫస్ట్ బ్రెజిల్, రష్యా, ఇండియా మరియు చైనాలతో పాటు ఏర్పడింది. 2010లో సౌత్ ఆఫ్రికా దీంతో కలిసింది. సౌత్ ఆఫ్రికా కలిసి బ్రిక్స్గా మారింది పేరు. ఓకే, ఈ బ్రిక్స్ అనేది ఎందుకనంటే 5 దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర ప్రభుత్వ సంస్థ. ఇది ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి మరియు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఏర్పడింది. ప్రపంచ జనాభా, జీడిపి మరియు వాణిజ్యంలో గణనీయమైన భాగాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత ప్రపంచ సంస్థల పాశ్చాత్య ఆధిపత్యాన్ని ప్రతిఘటనగా ఉండడానికి ప్రయత్నిస్తున్నందున బ్రిక్స్కు తన ప్రభావాన్ని విస్తరిస్తుంది. బ్రిక్స్ ఏంటంటే ఇక్కడ మనకు 5 కంట్రీస్ కదా బ్రిక్స్. పాపులేషన్ పరంగా చూసుకుంటే 42% ఓన్లీ బ్రిక్స్ 5 దేశాలే 42% ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ ఏరియా ప్రకారం 30% ల్యాండ్ ఏరియా, ఈ 5 కంట్రీస్కే 30% ల్యాండ్ ఏరియా ఉన్నది. ఎకానమీ పరంగా చూసుకుంటే టోటల్ 23% ఎకానమీ బ్రిక్స్ నుండి. నెక్స్ట్ జనన మరణాల రేటులో తెలంగాణ వెనుకబాటు. యాక్చువల్గా ఏంటంటే జననాలైనా మరణాలైనా సంభవించినప్పుడు 21 రోజులలోనే అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో లేటుగా జరుగుతున్నాయి. అందుకే జనన మరణాల రేటులో వెనుకబాటుతనంగా ఉంది. అదే మరణాల రేట్ అయితే మన అన్ని రాష్ట్రాలతో చూస్తే 19వ ప్లేస్లో ఉంది. జననాల రేట్లోనైతేనే 21 ప్లేస్లో, మరణాల పరంగా 19th ప్లేస్. జననాల పరంగా అంటే జననాలు కాగానే 21 డేస్ లోపే మనకు ఫినిష్ చేసేసేయాలి. 21 ప్లేస్లో ఉంది జననాల పరంగా. అదే మరణాల పరంగా మొట్టమొదటి ప్లేస్లో పంజాబ్ ఉంది. మరణాల పరంగా ఫస్ట్ ప్లేస్లో పంజాబ్. జననాల పరంగా ఫస్ట్ ప్లేస్లో గుజరాత్. జననాలు రిజిస్ట్రేషన్ చేసుడు ఫాస్ట్గా అంటే 21 డేస్ లోపలనే చేసుడు. గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఓకే, ఈ టాపిక్ అంతా ఈ టాపిక్ మొత్తం ఇదే ఉంది. మనకి ఇలా మెయిన్ గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే. ఏంటంటే మన జననాల పరంగా ఎన్నో స్థానంలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, మరణాల పరంగా ఎన్నో స్థానంలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. ఇది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జూన్ 7న జరుపుకుంటారు. ఇది రావడానికి ముఖ్య రీజన్ ఏంటి అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ WHO ఆధ్వర్యంలో 2016లో సంయుక్తంగా ఆహార భద్రత ప్రాముఖ్యం గురించి ప్రజలకు తెలియజేయాలని భావించాయి. దీనికోసం ఒక రోజును ఏర్పాటు చేయాలనుకున్నాయి. 2017 జూలైలో జరిగిన FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది 40వ సర్వసభ్య సమావేశంలో ఏటా జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. అదే ఏడాది డిసెంబర్లో ఆ తీర్మానాన్ని WHO మద్దతు ప్రకటించింది. 2018 డిసెంబర్ 20న జరిగిన UNO జనరల్ అసెంబ్లీలో దీనికి ఆమోదం లభించింది. 2018 డిసెంబర్ 20న ఆమోదం లభించింది. ఎప్పటి నుండి స్టార్ట్ అయింది 2019 నుండి ఎవ్రీ జూన్ 7th రోజు ఆహార భద్రతా దినోత్సవాన్ని, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి. అయితే ఏంటంటే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం జరుపుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏమేమి ఉన్నాయనంటే మంచి ఆహార అలవాట్లు కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జీవులు ఆరోగ్యవంతమైన చురుకైన జీవనాన్ని సాగించాలంటే ఆహార భద్రత అవసరం. ఇది లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది.
ప్రజలు రోగ నిరోధక శక్తిని క్షీణించి వ్యాధులు సంక్రమిస్తాయి. ఆహార వృధాను అరికట్టడం పైన ఈరోజు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. అంటే ఇవన్నీ చేస్తుంది. ఏది హెల్త్ పరంగా ఆహారాన్ని వేస్ట్ చేయకుండా కూడా ఇది ఇందులో ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఉంది కదా, WHO ప్రకారం అతిసారం నుంచి క్యాన్సర్ల వరకు సుమారు 200 రకాల వ్యాధులు కలుషితం మరియు సురక్షితం కాని ఆహారం తీసుకోవడం వల్లనే మనుషులకు చెబుతున్నాయి. అంటే ఫుడ్ అనేది కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల, కలుషితం వలన ఎన్ని రకాల 200 రకాల వ్యాధులు అంట. అందులోకి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 కోట్ల మంది అనారోగ్యం బారి పడుతుండగా దాదాపు 4,20,000 మంది మరణిస్తున్నారు ఆహార కలుషితం వలన. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉన్నప్పటికీ ఆహార భద్రతలో మాత్రం వెనుకంజలో ఉంది. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ది వరల్డ్ 2024 నివేదిక ప్రకారం భారత్లో 19.5 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోహంతో బాధపడుతున్నారు. ఈ ఐక్యరాజ్య పర్యావరణ కార్యక్రమం గణాంకాల ప్రకారం భారత్లో 6.87 టన్నుల ఆహారం వృధా అవుతుందట ఎవ్రీ ఇయర్. కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక 2023-24 ప్రకారం మన దేశంలో ఏటా వృధా అవుతున్న ఆహారం 50,000 కోట్లు. ఒక్కో వ్యక్తి సగటున 55 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నట్ట ఫర్ ఇయర్. ఓకే, మనకి ఇలా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏ విధంగా వచ్చింది. June 7th ప్లస్ UNO ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది 2019 నుండి స్టార్ట్ అయింది, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్, ఈ మధ్యలో ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది కదా, పాకిస్తాన్ పై దాడి. దానిలో భాగంగా ఇక్కడ ఏంటనంటే ఒక టాపిక్ అప్డేట్ అయింది, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఏంటనంటే ఇక్కడ దీన్ని నూతనంగా ఏర్పాటు చేసిన కూడలి, ఇది ఒక కూడలి అండి. కూడలి దగ్గర సింధూర్ అని చెప్పి ఇట్లా ఈ మనకు జెట్ విమానాలు ఉన్నాయి. దీంతో ఎక్కడది, గుజరాత్లోని సూరత్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇట్లా రెడీ చేశారు. అడగచ్చు మనకి ఎగ్జామ్లో, ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో వినూత్నంగా కూడల్ని రెడీ చేసింది ఏ ప్లేస్లో అని అంటారు, గుజరాత్లోని సూరత్లో. నెక్స్ట్ టాపిక్, జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌక ఆర్నాల. యుద్ధ నౌక పేరు ఆర్నాల. అంటే ఏంటనంటే దీన్ని జలాంతర్గామిని సబ్మెరైన్ అని కూడా అంటారు. సబ్మెరైన్ యాక్చువల్గా ఎగ్జామ్లో ఎట్లా అడిగేది తెలియదు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్నే తెలుగులో, అంటే ఈ సబ్మెరైన్ ఉంది కదా, ఈ సబ్మెరైన్నే తెలుగులో ఇస్తాడు. అందుకే మనం జలాంతర్గామని గుర్తుపెట్టుకోవాలి, సబ్మెరైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవేంది అని అంటే వాటర్లో, ఏది వాటర్ లోపల, జలాంతర్గాం సబ్మెరైన్ అనేది వాటర్ లోపల వెళ్ళే వాటిని, లోపల నుండి వెళ్ళే వాటిని సబ్మెరైన్స్ అని అంటారు. తీరానికి చేరువలోని జలాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌకల శ్రేణిలోని మొదటి వార్షిప్ ఆర్నాల. అయితే ఏంటంటే శత్రు దేశాల యొక్క జలాంతర్గాములను అంటే నాశనం చేస్తుంది. ఇది ఎక్కడి నుండి వచ్చినా కానీ ఈ నెల 18న భారత నౌకాదళంలో చేరనుంది. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో జరిగే ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొంటారు, అక్కడ ఆవిష్కరిస్తారు. యుద్ధ నౌక సాగర జలాల లోతుల్లో నిఘా, సహాయ గాలింపు చర్యలు, చిన్న స్థాయి ఆపరేషన్లు నిర్వహించగలదు. ఆర్నాలలో 80% పైగా దేశీయ వాటా ఉంది. అంటే దీన్ని రెడీ చేసింది 80% పైగా దేశీయంది, ఇంకా 20% విదేశీయులు రెడీ చేశారు. అందులో పాత్ర వహించిన సంస్థలు ఏంటి అని అంటే భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, LNT కంపెనీ వాళ్ళు, మహీంద్రా డిఫెన్స్ వాళ్ళు, MEIL సంస్థలు, ఇవన్నీ కలిపి దీన్ని రెడీ చేశారండి. నెక్స్ట్, నౌకాదళ అధికార ప్రతినిధి తెలిపారు ఈ యుద్ధ నౌక పొడవు 77 మీటర్లు. యుద్ధ నౌక పొడవు 77 మీటర్లు, 1490 టన్నులు వెయిట్ వచ్చేసి నేవీలోని డీజిల్ ఇంజన్ వాటర్ జెట్ మిశ్రమంతో. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇది డీజిల్ ఇంజన్ అండ్ వాటర్ జెట్ అనే మిశ్రమంతో నడిచే నౌక.
అయితే ఇలా నడిచే నౌకలలో అతి పెద్ద నౌక ఇదేనట. డీజిల్ ఇంజన్ మరియు వాటర్ జెట్ విమిస్తమంతో నడిచే నౌకలు చాలా ఉన్నాయి, అందులోకి వెళ్ళి అతి పెద్ద నౌక కాబట్టి మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఆర్నాలా అనేది మహారాష్ట్రలోని ఒక ప్రసిద్ధ కోట, ఆ పేరు ప్రసిద్ధ కోట ఆర్నాలా అనేది, ఆ కోట పేరునే మనకి ఇక్కడ జలంతర్గామికి పేరు పెట్టారు, ఆర్నాలా. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వచ్ఛ పట్టణం పర్యావరణ హితం. కొరుట్ల పురపాలికకు గ్రీన్ ఛాలెంజ్ అవార్డు వచ్చేసింది. ఏంటంటే కొరుట్ల గ్రీన్ ఛాలెంజ్ అవార్డు రావడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనకు యాక్చువల్గా చెత్త, తడి చెత్త పొడి చెత్త అని మనం కలెక్ట్ చేసుకొని పోతారు కదా, అందులో చాలా ముందు ఉంది. ఇది తడి చెత్తని పొడి చెత్తని రకరకాల, అంటే అదొక దానిలో ఇదొక దానిలో డంప్ యార్డ్ చేసుకొని తీసుకెళ్ళి ఈ తడి చెత్తతో ఏం చేస్తారంటే, ఇక్కడ ఏది మన మొక్కలకు కావలసిన సేంద్రియ ఎరువులని, తడి చెత్తతోటి సేంద్రియ ఎరువులని తయారు చేస్తారు. తయారు చేసుకుంటూ ఏంటంటే మనకి హరితహారంలో పెంచినటువంటి చెట్లకు, ఉద్యానవనం పెంచుతున్నటువంటి చెట్లకు, కనీసం ఈ సేంద్రియ ఎరువుని హరితహారంలో పెంచినటువంటి చెట్లకు వాడుతున్నారు. ఇలా వాడంగా మిగిలిన వ్యర్థాలను అమ్మేస్తున్నారండి, మిగిలిన వ్యర్థాలని అమ్మేస్తున్నారు. ఇలా మెయిన్ గుర్తుంచుకోవాల్సింది 2019 ఇక్కడ ఏంటంటే ఏది వచ్చింది, కొరుట్ల పురపాలికకు వచ్చేసింది. దేనిలా గ్రీన్ ఛాలెంజ్ అవార్డు. గ్రీన్ ఛాలెంజ్ అవార్డు అని అంటే మనకి ఇక్కడ ఏంటంటే బ్రదర్ నేను మళ్ళీ చెప్తే టాపిక్ స్టార్ట్ చేస్తాను. స్వచ్ఛ పట్టణం పర్యావరణ హితం, కొరుట్ల పురపాలికకు గ్రీన్ ఛాలెంజ్ అవార్డ్. కొరుట్ల పురపాలక సంఘం పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉంది. పట్టణంలో మొత్తం 33 వార్డులు ఉన్నాయి. నిత్యం ప్రత్యేక వాహనాల ద్వారా పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్తను సేకరిస్తుంటారు. చెత్త సేకరణ వాహనాలను 2022 జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తారు. అంటే అవి ఎక్కడికైనా ఏ టైంలో పోతున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి అనేది జియో ట్యాగింగ్ ద్వారా తెలిసిపోతుంది వాళ్ళకి. అయితే సేకరించిన పొడి చెత్తను కల్లూరులోనే డంపింగ్ యార్డులో తరలించి బయో మైనింగ్ చేపడుతున్నారు. తడి చెత్తను మెట్పల్లిలోని కేంద్రానికి తరలించి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు. అయితే పారిశుద్ధ కార్మికులు చెత్తను సేకరించే సమయంలో వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, సీసాలు, అట్టముక్కలు, పేపర్లు, ఇనుప చువ్వలు, ఇతర వ్యర్థాలను వేగంగా సేకరిస్తుంటారు. వాటిని పొడి వనరుల సేకరణ కేంద్రం డిఆర్సిసి అంటారు ఇది. అయితే అది తీసుకొని విక్రయించి కార్మికులు అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. దీన్ని విక్రయించడం వల్ల కార్మికులు అదనపు ఆదాయం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇప్పుడు June 5 కదా, ఈ సందర్భంగా మనకు ఇది గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డుని మన కొరుట్ల పురపాలికకు ఇచ్చేశారు. అంటే కొరుట్ల మున్సిపాలిటీకి వచ్చేసిందండి ఇది. పట్టణంలోని ఏసుకోనిగుట్ట దగ్గర 2022లో సేంద్రియ ఎరువు తయారీ కేంద్రం నిర్మించారు. పారిశుద్ధ కార్మికులు నిత్యం కూరగాయలు, మార్కెట్లు, హోటళ్లు ఇంటింటికి తిరిగి తడి చెత్తను వేరుగా సేకరించి సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రానికి తరలిస్తున్నారు. రోజుకు 6.5 టన్నులు తడి చెత్తను సేకరిస్తున్నారు. ఇక్కడ నిర్మించిన ప్రత్యేక బెడ్లలో తడి చెత్తను వేసి వివిధ ప్రక్రియల ద్వారా 40 రోజులకు సేంద్రియ ఎరువు తయారైతుంది. ఇలా తయారు చేసిన సేంద్రియ ఎరువును పట్టణంలో హరితహారంలో మొక్కలు, డివైడర్ మధ్యలో పూలు, పచ్చని మొక్కలకు వినియోగిస్తున్నారు. మిగిలిన ఎరువులను రైతులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 10 టన్నుల సేంద్రియ ఎరువుల నిల్వ ఉంది. పట్టణంలోని కల్లూరు రోడ్లో 2019లో పొడి వనరుల సేకరణ కేంద్రం డిఆర్సిసిను ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2019లో ఈ డిఆర్సిసి కేంద్రం ద్వారా నెలకు 97.5 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను మహిళా సంఘాల ప్రతినిధులు సేకరించి వాటిని నిజామాబాద్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి రకరకాల వ్యర్థాల శుద్ధీకరణ కంపెనీలకు తరలించడంతో పట్టణంలో వ్యర్థాల శుద్ధీకరణ జరుగుతుంది. మనం ఇలా గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు ఏం చేశారు, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి వాటి ద్వారా సేంద్రియ ఎరువులని రెడీ చేసి మొక్కలకు, అంటే మన ఇక్కడ ఉన్న మన మొక్కలకు అంటే సేంద్రియ ఎరువును తయారు చేసి
సేంద్రియ ఎరువును తయారు చేసి మిగతా అంటే వీళ్ళు యూజ్ చేసుకోగా మిగతా వాటిని విక్రయిస్తున్నారు. మెయిన్ గుర్తుంచుకోవాల్సింది గ్రీన్ ఛాలెంజ్ అవార్డు దేనికి వచ్చింది? కొరుట్ల పురపాలిక సంఘానికి వచ్చింది. మెయిన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్, కొత్త మామిడి వంగడం పేరు రాజ్నాథ్ ఆమ్. ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి, పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్. భారత్లో మామిడి మనిషిగా పేరొందిన ప్రముఖ వ్యవసాయవేత్త కలీముల్లా ఖాన్ తాను కొత్తగా అభివృద్ధి చేసిన మామిడి రకానికి రక్షణ మంత్రి ఉన్నాడు కదా రాజ్నాథ్ సింగ్ పేరును పెట్టిండు. మలిహాబాద్ తోటలో తన నేతృత్వంలో సాగు చేసిన మామిడికి రాజ్నాథ్ ఆమ్గా నామకరణం చేశాడు. దీనికి ఉద్యానవన సాగులో ఆ కృషిగాను ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎప్పుడు అంటే 2008లో పద్మశ్రీ అవార్డు వచ్చేసింది. ఎవరు చప్పుడు? ప్రతిభా పాటిల్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్ చేతుల మీద అందుకున్నాడు. ఈ ప్రతిభా పాటిల్ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. ఇక్కడ ఉంది కదా ప్రతిభా పాటిల్, ఇతనే ఆ పర్సన్. నెక్స్ట్ టాపిక్, చౌకలో కోవిడ్ పరీక్ష. మట్టి రేణువులతో రూపొందించిన ఐఐటి గుహవటి. ఇది చాలా ఇంపార్టెంట్. మన పోటీ పరీక్షలు వచ్చేసి ఈ కోవిడ్ పరీక్ష గురించి చౌకధరలు వచ్చింది కాబట్టి ఏఐఐటి అని ఇవ్వచ్చు కింద ఆప్షన్లలో. కోవిడ్-19 SARS-CoV-2 వైరస్ సమక్షంలో మట్టి రేణువులు విభిన్నంగా చర్య జరుపుతాయని గుహవటి ఐఐటి పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగా ఈ వ్యాధిని సులువుగా తక్కువ ఖర్చుతో గుర్తించని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం కోవిడ్ను గుర్తించడానికి PCR వంటి విధానాలను ఉపయోగిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో ఇది ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. అయితే దీనికి చాలా సమయం పడుతుంది, భారీ పరికరాల అవసరం. దీనికి భిన్నంగా యాంటిజెన్ అనే పరీక్ష ద్వారా వేగంగా జరుగుతుంది. అయితే ఇందులో ఖచ్చితత్వం ఉండదంట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర విధానాలు కూడా మౌలిక వసతులు పెద్దగా లేని ప్రాంతాల్లో వినియోగానికి అనువుగా ఉండవు. ఈ నేపథ్యంలో గుహవటి ఐఐటి పరిశోధకుల జెంటోనైట్ మట్టిని ఉపయోగించారు. జెంటోనైట్ మట్టి ఏది? ఈ మట్టి రేణువు అంటే కోవిడ్ పరీక్ష చేస్తారు కదా, ఇది ఇంపార్టెంట్. జెంటోనైట్ మట్టి అనేది గుర్తుంచుకోవాలి. దీని ప్రత్యేక రసాయన నిర్మాణం కాలుష్య కారకాలు, భారలోహాలను సులువుగా శోషించుకుంటుంది. ఈ మట్టి రేణువులు వైరస్, బ్యాక్టీరియా ఫేజ్లతో బంధాన్ని ఏర్పరచుకోగలవు. అందుకే ఈ బెంటోనైట్ మట్టిని ఉపయోగిస్తారు ఈ కోవిడ్ పరీక్షలో. దీంతో వైరస్ను గుర్తించడానికి ఇది అనువైన పదార్థంగా మారింది. ఉప్పు నీటిలో వైరల్ పదార్థంతో బెంటోనైట్ మట్టి రేణువులు ఎలా చర్య జరుపుతున్నాయని పరిశీలించి దీన్ని తీసుకొచ్చారండి. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్, బ్రాంకటైస్ వైరస్ నియంత్రణ, గది ఉష్ణోగ్రత న్యూట్రల్ pH 7 వద్ద రుణావేశం కలిగిన మట్టి ఉపరితలంతో బంధాన్ని ఏర్పరచగలవని గుర్తించారు. దీనివల్ల మట్టి ఎలక్ట్రోలైట్ వ్యవస్థ కిందికి దిగే వేగంలో మార్పు వస్తుంది అని తేల్చారు. ఈ సూత్రం ఆధారంగానే, ఏ సూత్రం ఇక్కడికి వెళ్ళి ఉంది కదా, ఇదంతా న్యూట్రల్ 7H రుణావేశం కలిగి మట్టి ఉపరితలంతో బంధాన్ని ఏర్పరిచి దీనివల్ల మట్టి ఎలక్ట్రోలైట్ వ్యవస్థ కిందికి దిగుతుంది. దీనివలన ఈ విధంగా సూత్రం ఆధారంగా కరోనా వైరస్ ను గుర్తించడానికి సులువైన చౌకైన ప్రయత్నం. మట్టి రేణువులు కిందికి దిగే వేగాన్ని పరిశీలించడం అంత సులువుగా ఇది ఉంటుంది. అంటే చాలా సింపుల్ గా కోవిడ్ పరీక్ష చేయొచ్చంట. కంపల్సరీ గుర్తుంచుకోవాలి. దేని ద్వారా? ఇక్కడ ఏది మనకు ఐఐటి గుహవటి గుర్తుంచుకోవాలి. బెంటోనైట్ మట్టి ద్వారా ఈ పరీక్ష చేస్తారు. నెక్స్ట్ టాపిక్, రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల ఉచిత వైద్యం. ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రుల్లో, అన్ని హాస్పిటల్ కాదండి, ఓన్లీ ఆయుష్మాన్ భారత్ సంబంధించిన ఉంటాయి కదా ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులలో రోడ్డు ప్రమాదానికి సంభవిస్తున్న బాధితులకు 1.50 లక్షలు ఉచిత వైద్యం. ఇక్కడ ఉంది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ధన్ ఆరోగ్య యోజన అనే పథకం కింద ఈ 1,50,50,000 వరకు ఉచిత వైద్యం అందిస్తారట. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి రిలేటెడ్గా ఈ
ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJY. దీని గురించి మనం ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని పర్పస్ ఏంటిది అనేది తెలుసుకోవాలి పోటీ పరీక్షలలో భాగంగా. నెక్స్ట్ టాపిక్ అయితే ఉచిత వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం వీటితో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ జారీ చేసే మార్గదర్శకాలు పరిధిలోకి వచ్చే ఆసుపత్రులు కూడా పథకం కింద సేవలు అందించడానికి అర్హమైనవిగా గుర్తించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణా శాఖ శుక్రవారం పథకం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో రహదారి ప్రమాదానికి గురైన ఏ బాధితుడైనా ఈ పథకం కింద 7 రోజుల పాటు 1.50 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా పొందడానికి అర్హుడని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత ఆసుపత్రికి తీసిన వేళ వారికి ఈ పథకం వర్తించదు. అంటే రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల లోపు తీసుకుపోయిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం అంటే 1,50,000 పథకం అనేది వర్తిస్తుంది. రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరంటే నితిన్ గడ్కరీ. ఇక్కడ రోడ్ల గురించి ఉంది కాబట్టి రోడ్డు రవాణా శాఖ మంత్రి మనకు తెలిసి ఉండాలి. రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెల్జియంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవిని తొలిసారిగా భారత్ కైవసం చేసుకుంది. ఏది బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఉందండి. దీనికి తొలిసారిగా మన భారతదేశం అధ్యక్ష పదవిని గెలుచుకుంది. శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించే సంస్థ ఇది. ఈ సంస్థలో 31 దేశాలకు సభ్యత్వం ఉంది. 1998 నుంచి ఇందులో భారత్కు సభ్యత్వం ఉంది. ఇది స్థాపించింది మాత్రం దీన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ 1930లో స్థాపించారు. 31 సభ్య దేశాలు. అయితే ఇప్పుడు మనకు అధ్యక్ష పదవి వచ్చేసింది. 2025 నుండి 28 వరకు 3 years మన భారతే అధ్యక్షత వహిస్తుంది. అయితే ఈ అధ్యక్ష పదవికి భారత్ అండ్ ఆస్ట్రియా దేశాలు పోటీ పడ్డాయి. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో 141 ఓట్లు పోలైనాయి. అందులోకి వెళ్ళి మన ఇండియాకి మన భారత్కి 87 ఓట్లు పోలైతే ఆస్ట్రియాకు పోలైన ఓట్ల సంఖ్య 54. ఓకే, మనం ఇలా గుర్తుంచుకోవాల్సింది బెల్జియం ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అనేది బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంటుంది. 1930లో స్టార్ట్ అయింది. దీని సభ్య దేశాల సంఖ్య 31. 1998లో భారత్ సభ్యత్వం అనేది తీసుకున్నది. ఇప్పుడు 2025 నుండి 28 వరకు అధ్యక్ష బాధ్యత వహిస్తుంది మన భారత్. నెక్స్ట్ టాపిక్ ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సూర్యదేవ మహేంద్ర మహేంద్ర దేవ్ ప్రధానికి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా నియమితులైండు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్న ఈయన గతంలో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డైరెక్టర్కి ఉపకులపతిగా పనిచేసిండు. కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిండు. ఎవరితను? డాక్టర్ సూర్యదేవర మహేంద్ర దేవ్. అయితే అంతకుముందు ఎవరున్నారని అంటే ఈ పొజిషన్ ఆర్థిక సలహా మండలి ప్రధానమంత్రి ఆర్థిక పదన మండలి చైర్మన్గా ఉన్నది సుమన్ బెరీ. అయితే ఇతను ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. అప్పుడు ఇతనికి అదనపు బాధ్యత ఇచ్చేసారు. దీంతో పాటు ఇది 2 చేసిండు. ప్రస్తుతం దీనికి సూర్యదేవర మహేంద్ర దేవుని సెలెక్ట్ చేసేసారు. నెక్స్ట్ టాపిక్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు. స్వర్ణ దేవాలయం
ఆపరేషన్ బ్లూ స్టార్ కంప్లీట్ అయి 41 ఇయర్స్ పూర్తయింది. పంజాబ్లోని అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది 1984 జూన్ 1 నుండి 10 వరకు ఈ ఆపరేషన్ కూడా జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ఏమైందంటే యాక్చువల్గా పంజాబ్లో స్వర్ణ దేవాలయంలో పాగా వేసిన మిలిటెంట్లను ఏరివేసేందుకు భారత సైన్యం జరిపిన సైనిక చర్య శుక్రవారంతో 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్వర్ణ దేవాలయం చుట్టూ ఉన్న ప్రదేశాల్లో శాంతియుత బందీ నిర్వహించారు. మెయిన్ ఇలా మనకి ఏంటంటే ఏం గుర్తుంచుకోవాల్సింది 41 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పంజాబ్లోని అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, ఇది గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్. ఇది సిక్కుల పవిత్ర స్థలం. 1984 జూన్ 1 నుండి ఈ మిలిటెంట్లపై వేసేందుకు భారత సైన్యం జరిపిన సైనిక చర్యకు శుక్రవారంతో 41 ఏళ్ళు పూర్తయిందని అంటుండ్రు. అయితే ఏంటంటే ఇక్కడ 1980 ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. వివాదాస్పద నేత బింద్రన్ వాల్ అనే పర్సన్ ద్వారా ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా మార్చుకోవడంతో వారిని పట్టుకునేందుకు భారత సైన్యం చేపట్టినదే ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ ఖలిస్తానీ నినాదాలు అని అంటే పంజాబ్లో కొంతమంది ఏం చేస్తారు అంటే సపరేట్ దేశం కావాలని చేసే వాళ్ళని ఖలిస్తానీలు అంటారు. సపరేట్ దేశం కావాలంట వాళ్ళకి, ఖలిస్తానీలకి. నెక్స్ట్ టాపిక్. దేశ జనగణన. యాక్చువల్గా ఏంటంటే జనగణన 2020 తర్వాత కంప్లీట్ కావాలి. ఆ టైంలో మనకు కోవిడ్ వచ్చింది, అట్లా కంప్లీట్ కావాలి. నెక్స్ట్ తర్వాత ఎన్నికలు అవి రావడం వలన ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు మొత్తం విరామం లేకుండా ఉండడం వలన ఇంతవరకు జనగణన అనేది జరగలేదు. ఆ డేట్ అనేది డిసైడ్ చేశారు. ఎప్పుడంటే మనకి ఇంతవరకు 15 జనగణనలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 16వ జనగణన. ఈ జనగణన 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణన కూడా చేపట్టి అదే నెల చివరి నాటికి, అంటే ఫిబ్రవరి ఉంది కదా 2027 ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి చివరి వరకు టోటల్ కులగణన కూడా కంప్లీట్ కావాలని, ఇందుకోసం 2027 మార్చి 1 రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. 2027 మార్చి 1 రిఫరెన్స్ తేదీ, అంటే 2027 ఫిబ్రవరి 28 వరకు కంప్లీట్ చేయాలి. అయితే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ ప్రభావిత ప్రాంతాలైన లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అనే 4 ప్రాంతాలలో ముందుగానే 2026 సెప్టెంబర్ ఆఖరి నాటికి కంప్లీట్ చేసి 2026 అక్టోబర్ 1న వీటికి తేదీల్ని ప్రకటిస్తారంట. ఈ డేట్ గుర్తుంచుకోవాలండి, 16వ జనగణన. నెక్స్ట్ టాపిక్. ఉగ్రవాదంపై పోరులో భారత్కు 5 మధ్య ఆసియా దేశాల మద్దతు. పహల్గామ్ ఉగ్రదాడికి నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి 5 మధ్య ఆసియా దేశాలు శుక్రవారం మద్దతు ప్రకటించాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారికి ఆర్థికంగా అండగా ఉంటున్న వారిని బాధ్యులుగా చేసి శిక్షించాలని ఈ దేశాలు డిమాండ్ చేశాయి. ఢిల్లీలో జరిగిన ఇండియా మధ్య ఆసియా దేశాలు, ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. ఢిల్లీలో జరిగిన ఇండియా మధ్య ఆసియా దేశాల సదస్సు అనేది జరిగింది. ఈ సదస్సులో ఉగ్రవాదం అణచివేతపై ప్రధానంగా చర్చ అనేది కొనసాగింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగింది ఈ సదస్సు అనేది. ఈ సదస్సులో పాల్గొన్న కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అనే దేశాలు మన సైడే సపోర్ట్ చేసినాయి ఉగ్రవాదంపై పోరులో భారత్కే ఈ సపోర్ట్ అనేది, మద్దతు అనేది ఇచ్చేసారు. ఈ టాపిక్ అండి. మనకి ఏంటంటే ఈ ఆసియా దేశాలు ఉన్నాయి కదా, ఇవి అనేది మన దేశానికి సపోర్ట్ చేసినాయి అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి పోటీ పరీక్షలో భాగంగా. నెక్స్ట్ టాపిక్. రాష్ట్రంలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల. ఇంతవరకు భూసార పరీక్ష ప్రయోగశాలకు సంబంధించింది సంచార వాహనం అనేది లేదు, ఫస్ట్ టైం. అందుకే చాలా ఇంపార్టెంట్. లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కలిసి హైదరాబాదులోని ఇక్రిసాట్, ఏ ట్రస్ట్? లాజరస్ చారిటబుల్ ట్రస్ట్. ఇది ప్లస్ ఇక్రిసాట్ కలిపి ఈ వెహికల్ని
భూసార పరీక్షలు నిర్వహించే వెహికల్ని రెడీ చేశారండి, ప్రారంభించారు. ఏ రోజు ప్రారంభించారంటే శుక్రవారం రోజు నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలో ఇదే తొలి సంచార భూసార ప్రయోగశాల. ఇప్పటి వరకు రైతులు ప్రయోగశాలకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పొలాలకు వెళ్ళి మట్టి నమూనాను తీసుకొని ప్రయోగశాలలకు పంపే పద్ధతులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్రిసాట్ సంచార భూసార పరీక్ష ప్రయోగశాల వారికి ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ వాహనం మొదటగా మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట, మూడుచింతపల్లి మండలాల్లోని 22 గ్రామాలలో సేవలు అందిస్తుంది. సక్సెస్ అయితే టోటల్ ఇండియా మొత్తం, రాష్ట్రం మొత్తం సంచరిస్తుందంట. 2 శాస్త్రవేత్తలు ఉంటారు ప్రయోగశాలలో, 2 శాస్త్రవేత్తలు ఉంటారు. పొలాల్లో మట్టి నమూనాను తీసుకొని 13 సూక్ష్మ పోషకాల తీరును తక్షణమే వెల్లడిస్తాయి. చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుందంట. వీటి నాణ్యత పరీక్షల సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పర్యావరణ పరిరక్షణ, పంటల సాగు లాభదాయకమయ్యేలా చేసేందుకు తెలంగాణలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాలను ప్రారంభించామని ఇక్రిసాట్ డీజీ హిమాంశు పాఠక్ ఈ సందర్భంగా తెలిపారు. తమ సంస్థ 2023 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు 2400 నేల నమూనాలను పరీక్షించామని తెలిపారు. ఏంటంటే భూసార పరీక్ష మొట్టమొదటి కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఏంటి స్టార్ట్ చేసి కలిపి దీన్ని ప్రారంభించిన లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇక్రిసాట్ కలిపి ఈ ప్రయోగశాల వాహనాన్ని తయారు చేసి ప్రారంభిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్, టాస్క్ ద్వారా 4100 మందికి ఉద్యోగాలు. మనకి ఇదంతా మ్యాటర్ ఏం అవసరం లేదండి. టాస్క్ అనేది మనకు తెలంగాణ ఏర్పడ్డాక ఈ సంస్థను తీసుకొచ్చారు. టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. దీని ద్వారా ఏంటంటే యువతకు ప్రత్యేక నైపుణ్య శిక్షణలను మనకు కోచింగ్ ఇస్తారు. దాని ద్వారా ఇంటర్వ్యూలు తీసుకొని జాబ్లో సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇదే టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. ఇక్కడ ఉంది కదా, ఇది ఎప్పుడు 2014లో ఏర్పడ్డది. తెలంగాణ 2014లో వచ్చింది. అదే సంవత్సరం 2014లో టాస్క్ అనేది ప్రారంభించారండి. ఇప్పుడు ప్రజెంట్ మంత్రి శ్రీధర్ బాబు ఓకే, టాపిక్ మొత్తం అవసరం లేదండి. ఒకటి టాస్క్ గురించి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడు ఏర్పడ్డది, టాస్క్ అంటే ఏంటిది, టాస్క్ యొక్క వర్క్ ఏంటిది అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము యూనిట్ 3లో ఉన్నటువంటి పర్యావరణ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. ఇందులో మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఈ పర్యావరణ ఉద్యమాల యొక్క నేపథ్యము ప్రపంచ స్థాయిలో ఏ విధంగా ఉంది, భారతదేశంలో ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ప్రపంచంలో దీని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 1972లో స్టాక్హోమ్ సదస్సు ద్వారా పర్యావరణ స్పృహ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. దాని తర్వాత తీసుకుంటే రేచల్ కార్సన్ అనే రచయిత సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకంలో DDT అనే క్రిమిసంహారక మందు వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో చెప్పడంతో ప్రపంచ పర్యావరణ ఉద్యమానికి నాంది పలికింది. అదేవిధంగా భారతదేశంలో పర్యావరణ వాదానికి నేపథ్యం తీసుకుంటే 1739వ సంవత్సరంలో రాజస్థాన్లోని బిష్నోయ్ తెగ అక్కడ ఉన్నటువంటి అడవులను నరికివేస్తే అమృతాదేవి ఆధ్వర్యంలో చెట్లను ఆలింగనం చేసుకోవడం జరిగింది. దాని ద్వారా చెట్లను రక్షించాలనే స్పృహ కలిగింది. ఈ బిష్నోయ్ తెగకు వీళ్ళు పవిత్రమైన జంతువు ఏంటిదంటే వీళ్ళకు జింక. కాబట్టి సల్మాన్ ఖాన్ ఆ జింకల వివాదంలో ఈ తెగ అనేది ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రధాన పర్యావరణ ఉద్యమాలను ఈ పటం ద్వారా చూద్దాం. ఒకటి, ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో చిప్కో ఉద్యమము, నవధాన్య ఉద్యమము,
అదేవిధంగా తెహ్రీ డ్యామ్ ఉద్యమం. అదేవిధంగా కేరళలో తీసుకుంటే సైలెంట్ వ్యాలీ ఉద్యమము, కర్ణాటకలో తీసుకుంటే అప్కో ఉద్యమము, తమిళనాడులో తీసుకుంటే కూడంకలము, మధ్యప్రదేశ్లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ, అదేవిధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో జరిగినటువంటి నర్మదా బచావో ఆందోళన్, ఇవి ప్రధానమైనటువంటి పర్యావరణ ఉద్యమాలుగా చెప్పవచ్చు. మరి ఈ పర్యావరణ ఉద్యమాలను మనం ఏ విధంగా స్టడీ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఇవి చెప్పే ముందు మన క్లాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రిసైజ్, కన్సైజ్, ఆబ్జెక్టివ్ అనే ఉద్దేశంతో మనం చెప్తున్నాం. అంటే ఖచ్చితత్వంతో సంక్షిప్తంగా లక్ష్యాత్మకంగా మన పాఠ్యాంశాన్ని మనము బోధించడం జరుగుతుంది. ఇది చాలా వరకు కాంపిటీషన్ ఎగ్జామ్లో తొందరగా రివిజన్ చేసుకోవడానికి, ఎగ్జామ్లో గుర్తుపట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ బోర్డు పైన ఏవైతే రాసినామో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబట్టి వీటిని మీరు ఏం చేయాలి, మీ షార్ట్ నోట్స్గా ఎప్పటికప్పుడు రాసుకుంటే మీకు రివిజన్ అనేది సులభం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యమం గురించి ఏ విధంగా స్టడీ చేయాలో తెలుసుకుందాం. ఎలా స్టడీ చేయాలంటే ఈ ఉద్యమాన్ని నాయకత్వం ఎవరు వహించిండ్రు, ఈ ఉద్యమంలో ఏ సంస్థ పాల్గొన్నది, ఈ ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగింది, అదేవిధంగా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫలితాలు ఏంటి, ఓకే. అదే ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి ఏమైనా బుక్స్ ఏమన్నా రాయబడ్డాయి అనేది తెలుసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యమం గురించి తెలుసుకుందాం. మొదటిది భారతదేశ పర్యావరణ ఉద్యమానికి నాంది పలికింది బిష్నోయ్ ఉద్యమం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని బిష్నోయ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రెండు ఉద్యమాలు వచ్చినాయి. ఒకటి చిప్కో ఉద్యమము, రెండవది అపికో ఉద్యమం. ఈ చిప్కో అన్న మరియు అపికో అన్న రెండిటి యొక్క మీనింగ్ ఏంటంటే టు హగ్ ట్రీస్, చెట్లను కౌగలించుకోవడం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. చిప్కో అన్న అప్కో అన్న మనకు మీనింగ్ ఏంటంటే టు హగ్ ట్రీస్, లేదా చెట్లను కౌగలించుకోవడం. మరి చిప్కో ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో చమోలి జిల్లా గోపేశ్వర్ అనే ప్రాంతంలో. ఓకే, మరి ఇది ఏ విధంగా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించిందంటే చండీ ప్రసాద్ భట్. చండీ ప్రసాద్ భట్ డిజిఎస్ఎస్. మనకి ఇట్లనే అడుగుతాడు క్వశ్చన్. దశోలి గ్రామ స్వరాజ్ సంఘ్. ఇది మన నోట్స్లో నోట్ చేసుకోవాలి. దశోలి గ్రామ స్వరాజ్ సంఘ్ అనే సంస్థను స్థాపించి ఈ గోపేశ్వర్ ప్రాంతంలో ఈ చెట్ల యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. మహిళలను అనేక మందికి అవగాహన కల్పించడం జరిగింది. అయితే తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లిన వారు సుందర్లాల్ బహుగుణ. ఇవన్నీ కూడా, ఈ పేర్లు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్.
సుందర్లాల్ బహుగుణ. ఓకే, మరి ఇది రావడానికి కారణం ఏంటంటే ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో భద్రత దృష్ట్యా రహదారి నిర్మాణం కోసం చెట్లను నరికివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ అలక్నందా అనే ప్రాంతంలో చెట్ల నరికివేత ద్వారా వరదలు వస్తాయని భావించి దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేయడం జరిగింది. మరి ఈ పోరాటంలో పాల్గొన్న మరొక వ్యక్తి ఎవరంటే గౌరీదేవి. గౌరీదేవి అనే ఒక మహిళ రెనే అనే గ్రామంలో ఒక 50 మంది మహిళలతో ఈ చిప్కో ఉద్యమాన్ని చేయడం జరిగింది. మరి ఈ ఉద్యమం యొక్క ఫలితం ఏంటంటే ఈ ఉద్యమ ఫలితంగా ఈ ప్రభుత్వం దిగివచ్చి 15 సంవత్సరాలు చెట్ల నరికివేతను నిషేధించడం జరిగింది. అంటే ఈ ఉద్యమం మనం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన ఉద్యమమే అప్కో ఉద్యమము. ఇది ఏ ప్రాంతంలో అంటే ఉత్తర కర్ణాటక ప్రాంతము, ఉత్తర కన్నడ ప్రాంతము. మరి ఇది రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది ఏ ప్రాంతంలో ఉందంటే పశ్చిమ కనుమలలో ఉంది, పశ్చిమ కనుమలలో ఉంది. ఓకే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టేకు మరియు యూకలిప్టస్ చెట్లను నరికివేతకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది పాండురంగ హెగ్డే. పాండురంగ హెగ్డే. దాంతోపాటు మరొక సంస్థ దీనికి ప్రముఖ పాత్ర వహించింది యువక్ మండలి. యువక్ మండలి అనే సంస్థ కూడా ప్రముఖ పాత్ర వహించింది. మరి ఈ యూకలిప్టస్ మరియు టేకు చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం క్రమక్రమంగా ఇది ఏ రూపం దాల్చిందంటే పశ్చిమ కనుమల పరిరక్షణ ఉద్యమంగా మారింది. పరిరక్షణ ఉద్యమంగా మారింది. ఓకే, మరి ఈ పాండురంగ యజ్ఞం ఏం చేసినంటే గాంధేయ మార్గంలో కొడుగు అనే ప్రాంతం నుండి గోవా వరకు పాదయాత్ర చేయడం జరిగింది. కొడుగు అనే ప్రాంతం నుండి గోవా అనే ప్రాంతం వరకు పాదయాత్ర చేసిండు. ఈ ఉద్యమం కూడా చాలా వరకు విజయవంతం అయ్యింది. నెక్స్ట్ ఉద్యమము సైలెంట్ వ్యాలీ. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో పేరియార్ నది పైన జల విద్యుత్ ప్రాజెక్టు కట్టాలనుకున్నది ప్రభుత్వం. అయితే ఇది ఏంటి, ఇది కూడా పశ్చిమ కనుమలలోని జీవ వైవిధ్య హాట్స్పాట్లలో ఒకటి. ఓకే, ఇక్కడ ఉన్న ప్రముఖమైన జంతువు ఏంటంటే లయన్ టేల్ మంకీ, సింహపు తోక గల కోతి. మరి వీటిని సంరక్షించాలనే ఉద్దేశంతో ఏర్పడ్డ సంస్థనే KSSP, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఈ నోట్లో రాసుకోవాలి, నోట్బుక్లో. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అనే సంస్థ దీనికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. దీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులు వారు. ఓకే, MS స్వామినాథన్,
ఇతను హరిత విప్లవ పితామహుడు అంటాం మనం భారతదేశంలో. అదేవిధంగా సలీం ఆలీ, ఓకే, ఈయన పక్షి శాస్త్ర పితామహుడుగా మనం భారతదేశంలో చెప్పుకోవడం జరుగుతుంది. వీరి పోరాట ఫలితంగా ఈ జల విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేసి ఫలితం ఏంటంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ఉద్యమం కూడా చాలా విజయవంతమైందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉద్యమము నర్మదా బచావో ఆందోళన్. ఇది ఎందుకు వచ్చిందంటే ఉద్యమము నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా వచ్చింది. దీన్ని ప్రారంభించిన వారు, ఇది ఏ ప్రాంతంలో ఉంటుందంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ప్రాంతంలో ఈ నది అనేది ప్రవహిస్తుంది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది బాబా ఆమ్టే. అయితే ఈ ఉద్యమాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు మేధా పాట్కర్. ఓకే, ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వారు అరుంధతి రాయ్. ఈమె పెద్ద డ్యాముల వల్ల కలిగే నష్టాలను తెలుపుతూ ది గ్రేటర్ కామన్ హుడ్ అనే బుక్ రాయడం జరిగింది. మరి ఈ ఉద్యమానికి ప్రతిస్పందనగా 1991లో స్వీడన్ ప్రభుత్వము మేధా పాట్కర్కు రైట్ లైవ్లీహుడ్ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డ్యాము యొక్క ఎత్తును తగ్గించే విధంగా చర్యలు తీసుకోబడ్డాయి. ఈ ఉద్యమం కొద్ది వరకు మనకు సక్సెస్ అయిందని చెప్పాలి. డ్యామ్ను ఆపకపోయినా డ్యామ్ యొక్క ఎత్తును మనం ఆపడం ద్వారా గిరిజనుల యొక్క ముంపును తగ్గించగలిగారు. నెక్స్ట్ కుడంకులం. ఓకే, కుడంకులం అనేది ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ రష్యా సహకారంతో ఒక అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడానికి తలపెడితే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు చేపలు పట్టేవారు, అంటే మత్స్యకారులు. వాళ్ళ జీవనోపాధి కోల్పోతామని పోరాటం చేయడం జరిగింది. దీనికి నాయకత్వం వహించిన వారు ఉదయ్ కుమార్. ఇతడు మూవ్మెంట్ అగెనెస్ట్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ద్వారా పోరాటం చేయడం జరిగింది. ఈ
ప్రాజెక్ట్ను ఆపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరికి కొద్ది రక్షణ చర్యలు తీసుకొని ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించడం జరిగింది. అంటే ఈ ఉద్యమం మనకు పాక్షికంగా విజయం సాధించింది. ఓకే, నెక్స్ట్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. 1984 డిసెంబర్ 2, 3 తారీఖులో అర్ధరాత్రి జరిగింది. ఈ దుర్ఘటనకు కారణమైనటువంటి కంపెనీ ఏంటంటే యూనియన్ కార్బైడ్. ఇవన్నీ క్లాస్ నోట్స్లో రాసుకోవాలి. యూనియన్ కార్బైడ్ అనే సంస్థ, ఇది డవ్ కెమికల్స్కు అనుబంధ సంస్థ. ఈ దుర్ఘటనలో వెలువడిన వాయువు మీథైల్ ఐసోసైనైడ్. చాలా వరకు ఎగ్జామ్లో MIC అని ఇస్తారు, మీథైల్ ఐసోసైనైడ్. దీని ద్వారా దాదాపుగా ఒక 2000 మంది చనిపోయారు, అనేక మంది క్యాన్సర్ బారిన పడ్డారు. ఓకే, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు చంపాదేవి అండ్ రషీదేవి. అయినప్పటికీ అనుకున్నంత నష్టపరిహారం వీళ్ళు ఇప్పించలేకపోయారు. ఈ ఉద్యమం కూడా పాక్షికంగానే సక్సెస్ అయింది. ఈ ఉద్యమానికి గోల్డెన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ వచ్చింది. మనం బోర్డు మీద రాసిన ప్రతి అంశం కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే మనకు అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను మనము నోట్స్లో రాసుకోవాలి. ఎప్పుడైనా కానీ క్లాస్ నోట్స్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ఎవరైతే క్లాస్ నోట్స్ను కరెక్ట్గా రాసుకుంటారో వాళ్ళు తొందరగా చదువుకోవడం కానీ, తొందరగా రివిజన్ చేయడం కానీ, ఎగ్జామినేషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి క్లాస్ వినడంతో పాటు ముఖ్యమైన అంశాలని వింటూ నోట్ చేసుకోవాలి. అందుగురించే కొద్దిగా స్లోనే క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వేగంగా వినాలనుకుంటారో ఇక్కడ చాలా అంశాలు వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంటుంది. నిదానంగా వింటూ ముఖ్యమైన అంశాలను మనం ప్రతి పాయింట్ మనం బోర్డు మీద రాయలేం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ MIC అని ఇక్కడ చెప్పినాం, మిథైల్ ఐసోసైనైడ్ అని, అది మనం బ్రాకెట్లో మీరు నోట్స్లో రాసుకోవాలి. అప్పుడు తర్వాత రివిజన్ అప్పుడు ఈజీగా అవుతుంది. అదే మీరు వేగంగా 1.5 2 స్పీడ్తో వింటే ఈ పాయింట్స్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ నవధాన్య ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది వందనా శివ. ఈమెంది ఎకో ఫెమినిస్ట్ అంటారు. ఈమెను టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక గుర్తించింది. ఈమె ప్రధానంగా సేంద్రియ విత్తనాలపైన ఫోకస్ చేయడం జరిగింది. అంటే న్యాచురల్గా మనం పూర్వకాలంలో ఏ విధంగా విత్తనాలను సేవ్ చేసుకుని మళ్ళీ పంటకు పండించడం వాడుకుంటున్నామో అదే విధమైన విధానాన్ని ఫాలో అవ్వాలని ఈమె ప్రచారం చేయడం జరిగింది. నవధాన్య అంటే ఏంది? ఎన్ని రకాలు? 9 రకాల ధాన్యాలు పైన ఈమె ఫోకస్ చేయడం జరిగింది. ఈమె ప్రధానంగా బాస్మతి పేటెంట్ పైన బాగా ఫోకస్ చేయడం జరిగింది. ఈమె
డెహ్రాడూన్ అనే ప్రాంతంలో స్కూల్ ఆఫ్ సీడ్స్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ ఆఫ్ సీడ్స్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈమె రాసినటువంటి బుక్ ఏంటంటే ఎకాలజీ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఎంత వచ్చింది?